మనం చదవబడిన వాక్యంలో నుంచి ఈ దినము హానోకు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎవరండి? హానోకు. హానోకు అనే పేరుకు అర్థం ఏంటి అంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. ప్రతిష్ఠితుడు అని అర్థం. సాధారణంగా బయట మనం పేర్లు ఎలా పెడతాము అంటే అర్థం చూసి పేర్లు పెడతాం, అంతే కదా. మంచి మీనింగ్ ఉన్న పేర్లు వెతుక్కొని మన పిల్లలకి పెట్టుకుంటాం. కానీ బైబిల్ పేర్లు ఎలా పెడుతుందో తెలుసండి? జీవితాలను చూసి పేరు పెడుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ పేరుకు తగ్గట్టుగా వారి జీవితాలు ఉండేటట్లుగా దేవుడు కొన్నిసార్లు ప్రవచనపూర్వకంగా మరి పేర్లను పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా మనిషికి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం అంటుంది. మంచి పేరు అంటే అందమైన పేరు అని కాదు, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా జీవితాన్ని జీవించటం అనేది చాలా మంచి విషయము. కొంతమంది ప్రేమ అని పేరు పెట్టుకుంటారు, కానీ వారి జీవితంలో ఏముండదు? ప్రేమ ఉండదు. శాంతి అని పేరు పెట్టుకుంటారు, కదిపితే చాలు కోపం అన్నమాట. అబ్రహాం అని పేరు పెట్టుకుంటాం, కానీ ఎక్కడ త్యాగం అనేది ఉండదు. డేవిడ్ అని పేరు పెట్టుకుంటాడు, ఒక్కరోజు ఆరాధనకు రారు. సో ఆ పేర్లకి ఆ జీవితాలకి ఏమైనా పొంతనుంటుందా అంటే ఎక్కడా కనిపించదు. ఒకసారి మీ పాస్టర్ గారు ఇక్కడ దగ్గరలో అదపాక అనే ఒక ఊరు సువార్తకి వెళ్ళారు. రాత్రి సువార్త సభ జరుగుతుంది. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటుండగా ఒక వ్యక్తి వచ్చాడండి. ఫుల్గా తాగిస్తున్నాడు అనమాట. తాగి అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసం అని వచ్చాడు. అయితే పాస్టర్ గారు నీ పేరేంటి బాబు అన్నాడు. నా పేరు యేసుబాబు అండి అన్నాడు. ఏ బాబు? యేసుబాబు. పాస్టర్ గారు అన్నారు, ముందు నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. యేసుబాబు అని పేరు పెట్టుకొని ఫుల్గా తాగేసి సువార్త మీటింగ్కి వచ్చి. దేవుని బిడ్డలారా గమనించండి, పేర్ల విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ పేరుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రతిష్ఠితుడు అని పేరు పెట్టబడిన హానోకు జీవితంలోనికి మనం వెళ్ళి చూస్తే నిజంగా అతని పేరుకు తగ్గట్లుగా అతని జీవితము కనబడుతుంది. మొదటిగా ఈ 5వ అధ్యాయం ఆదికాండం మనం చూసినట్లయితే దీన్ని మనం ఏమనొచ్చు అంటే మరణాల చరిత్ర. ఏంటండి? మరణాలు. చూడండి, మృతి పొందెను, ఇతను ఇన్ని రోజులు బ్రతికి మృతి పొందెనని అక్కడ వ్రాయబడి ఉంటుంది. మీ బైబిల్లో చూస్తే మృతి పొందెను అని ఉంటుంది. ఇలా చనిపోతున్నారు అనే చెప్పే మధ్యలో ఒక మెరుపులాగా హనోకు మృతి పొందాడు అని కాకుండా దేవుని చేత తీసుకొని పోబడ్డాడు అని చెప్పబడ్డాడు. దేవునికి స్తోత్రం కదండి. సృష్టి అప్పుడే ప్రారంభమైంది కదా, అంతకుముందే పాపం ప్రవేశించింది. కానీ ఇంతలోనే మనుషులు ఏమవుతున్నారు అంటే మరణించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆదికాండము అధ్యాయము మనము ఆ యొక్క పితరుల యొక్క పేర్లు రాస్తున్నప్పుడు ఆదాము తర్వాత 6వ వాడిగా హానోకు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ 6వ వాడైన హానోకు తన జీవిత విధానాన్ని దేవునితో కలిసి నడిచేటట్లుగా మార్చుకున్నాడు. ఎలా మార్చుకోగలిగాడు? హానోకు ఏమైనా బైబిల్ ఉందా? హానోకు ఏమైనా సహవాసం ఉందా? సేవకులు ఉన్నారా? మళ్ళా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? వాట్సాప్లో వాక్యాలు వస్తాయా అంటే ఏమీ లేవండి, ఏమీ లేవు. మరి ఆ రోజుల్లోనే అంత భక్తిని హానోకు ఎలా కనపరిచాడు అని మనం ఆలోచన చేస్తే ఆ రోజుల్లో మనుషులు ఎంతకాలం బ్రతికేవారు? 900 పైబడే బ్రతికారు. అక్కడ చూడండి, అందరూ 800 పైన 900 బ్రతికేవారు అనమాట. కనుక ఆదాము బ్రతికి ఉండేసరికి హానోకు కూడా ఉంటాడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు కదండి. అప్పటికి ఇంకా హానోకు ఉంటాడు. తాతలు ఎందుకంటే మనుషులు పుట్టడం తప్ప త్వరగా చనిపోయేవారు కాదు. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో మనుషుల ఆయుష్కాలము 900 పైబడి ఉండేది. మెతుషుల 969 సంవత్సరాలు బ్రతికాడు. పాపం భూమి మీద పెరుగుతుంది కాబట్టి దేవుడు ఆయుష్ను తగ్గించేశాడు. నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలము ఉన్న ఎడల 80 కదండి. ఇంకా రాను అంటున్నారు, 50 సంవత్సరాలకి మించి మనుషులు బ్రతకరు.
ఎందుకంటే అంత పొల్యూట్ అయిపోయిన పరిస్థితులు, మనిషి పాపము చేయటంలో చాలా తీవ్రమైన స్థాయిలో ఉన్నాడు కనుక దేవుడే విసుగు చెంది ఆయుష్యం తగ్గించుకుంటూ వస్తున్నాడు. కనుక మనుషులు చాలా కాలం బ్రతికే ఆ రోజుల్లో ఓరల్గా దేవుని యొక్క మాటలను తర్వాత తరాలకి పంచుకునేవారు. వీళ్ళందరికీ భక్తి భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హనోక్ కావచ్చు, తర్వాత నోవాహు కావచ్చు. ఈ భక్తిగా బ్రతికిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ భక్తి అంటే, వారి పితరులు వారికి బోధించేవారు. కూర్చోబెట్టి, ఇదిగో మేము అవ్వ ఆదాము చెప్పుంటారు కదండి, మేము ఏదైనా తోటలో దేవునితో నడిచాం, ఆయనతో కలిసి ఉన్నాం, ఎంతో ఆనందకరమైన జీవితం. కానీ సాతాను వచ్చి మమ్మల్ని మోసపుచ్చింది, మాలాంటి పరిస్థితి మీకు రాకూడదు, ఇదిగో దేవుని వాగ్దానం నిలిచి ఉంది, మీరు ఇలా బ్రతకండి అని తరతరాలకి వారు ఓరల్గానే నోటితోనే సువార్తను దేవుని గురించి బోధిస్తూ వచ్చేవారు. అలా కొంతమంది వంట పట్టించుకునేవారు, కొంతమంది విడిచిపెట్టేవారు. అలా దేవుని మాటలు సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎవరు అలాంటి వారిలో ఒకరెవరు అంటే హానోకు. దేవుని బిడ్డలారు గమనించండి, హానోకును మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో అతను దేవునితో నడిచినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కన్నాడు. అంటే తన పని తను చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో దేవుని దగ్గరికి రావడానికి మనకి ఉద్యోగం అడ్డు, వ్యాపారం అడ్డు, మన పనులడ్డు, మన చదువులడ్డు కదండి. నాకు అవ్వదు అక్క, బిజీ, ఏం కుదురుతుంది అంటున్నాం. కానీ ఆ రోజుల్లో మళ్ళాగా ఇన్ని సదుపాయాలు లేవు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెహికల్స్ లేవు, ఈజీగా పని చేసుకునే రోజులు కాదు, అన్ని చేతులతోనే చేసుకోవాలి. అలాంటి రోజుల్లో కూడా పెళ్లి చేసుకున్నాడు, భార్య ఉంది, బిడ్డలున్నారు, అన్ని పనులు చేసుకుంటూనే హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. దేవునికి స్తోత్రం. కనుక దేవునితో నడవాలనుకునే వాళ్ళకి ఏది ఆటంకం కాదు. మనసుంటే మార్గం ఉందంటారు కదండి. అలాగ మనము మనస్సు పెడితే మనకున్నవేవి దేవునితో నడవటానికి, దేవునితో కలిసి జీవించడానికి ఆటంకం కాదు అని చెప్పడానికి ఇక్కడ హనోకు జీవితం ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవునితో కలిసి నడిచాడు అనే సంగతి వాక్యంలో ఉంది. ఆ మాట గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హానోకు దేవునితో కలిసి నడిచి దేవుని చేత కొనుపోబడెను. 2 మాటలే, చాలా విషయాలు మనం ధ్యానించవచ్చు, కానీ 2 మాటలే నేను మీకు చెప్తాను. హానోకు గురించి ఇక్కడ, అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం నుంచి, అలాగే యూదా పత్రికలో 14వ వచనంలో మనకి కనిపిస్తుంది. హానోకు విశ్వాసం వల్ల దేవునికి ఇష్టడై ఉన్నాడని హెబ్రీ పత్రిక చెప్తుంది. హానోకు దేవుడు వేవేల దూతలతో మళ్ళా తిరిగి రాబోతున్నాడు అని ప్రవచనపూర్వకంగా పలికిన మాట యోధా గారు తన పత్రికలో పొందుపరిచినట్లుగా మనకి యూదా పత్రిక 14వ వచనంలో కనిపిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు, పరిశుద్ధ జీవితము కలిగిన వాడు, తన పనులు తను చేసుకుంటూనే దేవునితో కలిసి నడిచిన వాడుగా హానోకు మనకి కనిపిస్తున్నాడు. అసలు హానోకు దేవునితో కలిసి నడిచాడు కదా. అసలు దేవునితో మనిషి కలిసి నడవగలవండి? సాయంకాలం అయితే కొంతమంది వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసండి. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళే టైంకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు. ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్ కలిసి నడుస్తూ ఉంటారు, తెలుసు కదా మీకు. మనుషులతో అలా కలిసి నడవటానికి మీకు ఒకటి తెలుసా, వాళ్ళిద్దరు మనసులు కలిస్తేనే కానీ వాళ్ళు కలిసి వెళ్ళరు. వాకింగ్ అనే కాదండి, షాపింగ్కి వెళ్ళాలన్నా ఎవరు వెళ్తారు? ఇద్దరు అభిరుచులు కలిసిన వాళ్ళే వెళ్తారు. ఆమె సెలెక్షన్ ఈవిడికి, ఈవిడ సెలెక్షన్ ఆవిడికి నచ్చాలి. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు వెళ్తారు అంటే వాళ్ళ మనసులు ఫస్ట్ ఏమవ్వాలి? కలవాలి కదండి. అలాగే దేవునితో మనం కలిసి నడవాలి అంటే ముందు మనం ఏమవ్వాలి అంటే దేవునితో మన మనసు ఏకీభవించాలి. అందుకే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటుంది అంటే, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుతురా. ఒకరికి ఒకరు నచ్చకుండా, ఒకరితో ఒకరు ఏకీభవించకుండా ఇద్దరు కలిసి నడవలేరు. కనుక దేవునితో నడవాలి అంటే ముందు మన మనసు ఏమవ్వాలి? ఆయనతో ఏకీభవించాలి. ఆయనతో ఏకీభవించిన
దేవునితో కలిసి నడవటం సాధ్యమేనా? అసలు దేవుడు ఎవరు? మొదట ఎప్పుడూ కూడా మనము భక్తిలో ఎదగాలనుకునే వాళ్ళము దేవుని గురించి అవగాహన చేసుకోవడం మొదట ప్రారంభించాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎవరు? మనలాంటి సాధారణమైన మనిషి కలిసి నడవటానికి, ప్రతిసారి మన దగ్గరికి వచ్చి మనతో ఉండటానికి ఆయన ఎవరు, ఎలాంటి వారు? అసలు దేవునితో కలిసి నడవటం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని గురించి వాక్యం ఏమంటుంది అంటే, దేవుణ్ణి ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు, ఆయన స్వరము ఎవరునూ వినలేదు. ఇది మీరు గమనించాలి. దేవుణ్ణి ఏ మనిషి చూడలేదు, చూసి బ్రతికి ఉండడని వాక్యం అంటుంది. ఆయన స్వరము ఎవరునూ వినరు. అదేంటక్క, చాలామంది దేవుని చూస్తున్నారు కదా, దేవుని స్వరం వింటున్నారు కదా అంటే, దేవుడు సర్వవ్యాపి. ఆయన నేరుగా కనిపించడు, కానీ ఆయన ఆయా కాలముల యందు తన ప్రతిబింబాన్ని అనేక రూపాలలో మనుషులకు కనపరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నాడు. కొన్నిసార్లు దేవదూతలను వాడుకున్నాడు దేవుడు, కొన్ని పరిస్థితులను వాడుకున్నాడు తన ప్రత్యక్షతను మనుషులకు ఇవ్వడానికి. అంతే తప్ప దేవుడు నేరుగా వస్తే ఈ భూమి మీద ఏ మనిషి కూడా బ్రతకడు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేనంత గొప్పవాడు దేవుడు. ఏ మనిషి కూడా ఆయన్ని సమీపించలేరు. ఆయన తేజస్సులో అమరత్వము గలవాడై వశించుచున్న దేవుడు, అంత గొప్ప దేవుడు. ఇంకా వాక్యం అంటుంది, మూడో విషయం, దేవుడు ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఏమంటుందంటే, దేవుడు ఆత్మస్వరూపి. ఆయన మనలాగా భౌతిక శరీరంలో ఉన్నవాడు కాదు. కాలమును బట్టి, అవసరాన్ని బట్టి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు అంటే, మనందరి పాపముల కొరకు శిక్షను అనుభవించడానికి. అంతే తప్ప దేవుడు శరీరంతో ఉన్నవాడు కాదు, ఆయన ఆత్మస్వరూపి. కనుక ఆయన్ని ఏ మనిషి చూడలేము, ఎవరము సమీపించలేము. కానీ మరి దేవునితో కలిసి నడవటం అంటే ఏంటి? భక్తులు ఎలా నడిచారు అని మనం ఆలోచన చేస్తే ఒక మాట నేను చెప్తానండి. దేవునితో కలిసి నడవటం అంటే దేవుని మాట చెప్పినది చెప్పినట్లుగా చేయటమే దేవునితో కలిసి నడవటం. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో మీరు చూస్తే 3వ అధ్యాయం 8వ వచనంలో, సాతాను స్వరం వినే వరకు కూడా వారు ఎవరి మాట వింటూ వచ్చారు? దేవుని మాట వింటూ వచ్చారు. దేవుడు చెప్పింది చేస్తున్నారు. అవ్వ ఆదాము దేవునితో కలిసి ఉన్నారు. ఆయన డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు, వీళ్ళు అలా ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఒకానొక రోజు దేవుని స్వరం వినకుండా ఎవరి స్వరం విన్నారు? సాతాను స్వరం విన్నారండి. సాతాను మాట విన్నారు. అప్పుడు దేవునికి దూరము అయ్యారు. అంటే అంతవరకు దేవుని మాట వినేంతవరకు దేవునితో కలిసి నడిచారు. నా జీవితంలో నేను దేవునితో కలిసి నడవాలి అనుకుంటుంటే దాని అర్థం ఏంటో తెలుసండి? మనం ఏం చేయాలో తెలుసా? ఆయన చెప్పినది చెప్పినట్లు చేస్తూ జీవించటమే ఆయనతో కలిసి నడవటం. హనోకు దేవుడు ఏం చెప్తే అదే చేశాడండి. దేవుడు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు, దేవుని మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ దేవుడు మాట్లాడినట్లు తూచా తప్పకుండా చేశాడు. కనుక హనోకు 300 ఏళ్ళు దేవునితో కలిసి నడిచాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగే. అంటే మనము నడిచే మార్గంలో దేవుడు మనకి తోడుండడం అంటే దాని అర్థం దేవుని వాక్యం మనకు తోడుండడం అని అర్థం. గమనించండి, వాక్యం అంట దీపం అంట, వాక్యము త్రోవకు వెలుగంట. అంటే వాక్యాన్ని ఏమంటారు అంటే దీపము అంటారు, అలాగే స్ట్రీట్ లైట్ అని అంటారు. నీ వాక్యం నా పాదములకు దీపం. దీపంలో నడిస్తే ఎంతమందికి వెలుగు వస్తుందండి? మనం వ్యక్తిగతంగా నడిచేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ఆ రోజుల్లో దీపాలు వాడారు కాబట్టి దీపం అని రాశారు. ఈ రోజుల్లో అయితే టార్చ్ లైట్ కదండి. టార్చ్ లైటింగ్లో ఎంతమంది నడవగలం? ఒక్కరు నడవగలం. అంటే వ్యక్తిగతంగా వాక్యం నిన్ను నడిపిస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది. రెండోది త్రోవకు వెలుగు. అంటే ఇప్పుడు ఇది రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు అంతటికి లైట్ ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు ఏం పెట్టారు? స్ట్రీట్ లైట్స్.
అంటే వాక్యం అందరినీ నడిపిస్తుంది, సార్వత్రికంగా వ్యక్తిగతంగా మనలను కూడా నడిపిస్తుంది. కనుక వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారము జీవించటమే దేవునితో కలిసి నడవటం. దీనికి యేసు ప్రభువారిని ఉదాహరణగా తీసుకుందాం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన నోరు విప్పిన ప్రతిసారి ఏం మాట్లాడేవారు అంటే, నా తండ్రి చెప్పినట్లుగా నేను చేస్తాను, నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టం. తండ్రి సెలవిచ్చిన ప్రతి మాట ప్రార్థనలో, నడిపింపులో ఆయన కనుగొనేవారు, ఆయన పొందుకునేవారు. అలా ఆయన తన జీవితాన్ని, తండ్రి నాకు తోడుండని ఎడల నేనేమీ చేయలేను, తండ్రి సెలవిస్తేనే నేను మాట్లాడతాను అన్నారు. మరి యేసుప్రభు దేవునితో కలిసి నడిచారా లేదా? నడిచారు. ఎలా నడిచారు? ఆయన మాట ప్రకారము నడిచారు. ఆయన ఏమంటారు తెలుసా? తండ్రి నీ చిత్తము భూమి మీద నేను నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. కనుక ఏ మహిమ అయితే నీ దగ్గర నాకు వాగ్దానం చేసావో ఆ మహిమ నువ్వు ఆలోచన చేయాలి. నేటి తరం మనం ఆలోచన చేయాలి. మనం దేవునితో కలిసి నడుస్తున్నామా? దేవునితో కలిసి నడవటంలో ఆసక్తిని పెడుతున్నామా? అసలు దేవునితో కలిసి నడవటం అంటే ఏంటో తెలుసుకుంటున్నామా? ఆలోచన చేయాలి. ప్రతిదినము వాక్య ప్రకారము, ఏ రోజు మనం వాక్య ప్రకారం జీవిస్తామో ఆ రోజు దేవునితో కలిసి నడిచినట్లే. కనుక వాక్యమే మనకి ప్రామాణికం. వాక్యం చెప్పినట్లు చేయటమే దేవునితో కలిసి నడవటం. ఇది హనోకు జీవితం నుంచి మొదటిగా మనం నేర్చుకుందాం. దేవునితో కలిసి నడవటానికి ఏది ఆటంకము కాదు అని హనోకు జీవితం చెప్తుంది. కొంతమంది ప్రార్థనకు రమ్మంటే సెలవు లేదండి అంటారు. ఒక్కరోజు కూడా జీవితంలో సెలవు ఉండదా? ఉంటుంది. పోనీ సెలవు లేదు, ఎప్పుడైనా సరే దేవునితో ఈ రోజంతా నేను ఉండాలి అనుకున్నప్పుడు మన అవసరాల కొరకు సెలవు పెట్టుకున్నట్లు ఆ రోజు కూడా మనం సెలవు పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. చాలా కాలమైంది నేను దేవునితో సన్నిహితంగా ఉండలేకపోతున్నాను, ఆయనతో నేను ఏకాంతంగా గడపలేకపోతున్నాను, నా మనసులో ఏదో వెలితి ఉంది, దేవునికి దూరం అవుతున్నానేమో అని. కనుక ఒకరోజు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండిపోయి ఆ రోజు ఫాస్టింగ్ చేస్తాను అనే ఆలోచన మనకు ఉంటుందా? అనవసరమైనవి, పోనీ మీకు అవసరమైనవి ఏవో అన్నిటికీ సెలవు పెట్టుకుంటాం, అన్నిటికీ టైం కేటాయిస్తాం. కానీ దేవునితో ఉండటానికి, దేవుని మాటలు ఆలోచించటానికి మనము సమయం ఇవ్వలేని పరిస్థితి. కానీ హనోకంట 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదండి, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. దేవునితో కలిసి నడిచేటప్పుడు ఎదురయ్యే శ్రమలు, పోరాటాలు, ఆటంకాలు ఎన్ని ఉంటాయి తెలుసండి. 1 వారం అంతా దేవునితో ఉండండి, వెంటనే సాతాను మళ్ళీ వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేస్తాడు. పాత చర్చిలో ఒక చెల్లి రోజు ప్రార్థన చేసుకోవడానికి వస్తానక్క 5 గంటలకు అన్నది. సరే అమ్మ నేను లాక్ అక్కడ పెడతాను, నువ్వు వచ్చి ప్రార్థన చేసుకో అన్నాను. ప్రార్థనకు వచ్చే ముందు ఒక మాట చెప్పాను, ఏం నిర్ణయం తీసుకున్నావా అంటే, అవునక్క నేను ఎలాగైనా ప్రేయర్ చేస్తాను అన్నది. నేను అన్నాను, అమ్మ నువ్వు 1 వారం రోజులు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ప్రార్థనకు రాకుండా అయిపోతావు, అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయి, అయినా వాటిని ఎదిరించి ప్రార్థనకు రాగలవా అన్నాను. లేదక్క నేను ఎలాగైనా ప్రార్థన చేస్తానని. 1 వీక్ అంతా వచ్చిందండి ప్రార్థనకి. తర్వాత నుంచి మెల్లిగా శ్రమలు ప్రారంభమయ్యాయి, ప్రార్థన ఆపేసింది. నేను ముందే చెప్పలే అమ్మా, ఇది పోరాటంతో ఉంటుంది. సాతాను ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి వస్తాడు. కానీ వాటన్నిటిని జయిస్తూ మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. 1 వారం, 1 నెల, 1 సంవత్సరమే మనకు కష్టమైతే హనోకు 300 సంవత్సరాలంట కంటిన్యూగా దేవునితో నడిచాడంట. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు. ఇది సామాన్యమైన ప్రయాణము కాదండి. అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. దానిలో చాలామంది వెళ్ళాలనుకుంటారు, కానీ అది అందరి వల్ల అయ్యేది కాదు. కనుక ఈ ఇరుకు ద్వారంలో మనం వెళ్తే చివరికి గమ్యం విశాలంగా ఉంటుంది. అదే విశాలమైన దారిలో అందరూ వెళ్ళిపోవచ్చు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆ పాతాళానికి ఉన్న పేరు వాక్యం అంటుంది, అది అడుగు లేని గొయ్యి. చూడండి, విశాలమైన దారిలో వెళ్ళేవాళ్ళందరూ ఇరుకులో పడిపోతున్నారు, ఆ గొయ్యిలో నుంచి మళ్ళీ బయటికి రాలేము. అదే ఇరుకు ద్వారంలో మనము నీతి మార్గంలో కొద్ది కష్టమైన ప్రయాణం చేస్తూ వెళ్తాం, కానీ చివరికి పరలోకం అనే విశాల స్థలంలో మనం కన్ను తెరుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన డెసిషన్స్, మన ఆలోచనలు, మన ప్రాధాన్యతలు
మార్చుకోవాలి. సమయం ఉంటుండగానే మనం మార్చుకోవాలి. ఇక్కడి వరకు ఆగుదాం. పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక సందేహాన్ని కలిగించాడు. నేను అది మీతో పంచుకుంటాను. అంతకుముందు వాళ్ళందరూ 800 పైబడి బ్రతికారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ 800 పైబడే బ్రతికారు. మధ్యలో హనోకు ఒక్కడే 365 సంవత్సరాలు బ్రతికి దేవుని చేత కొనుపోబడ్డాడు. ఇంత తక్కువ వయసులో దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు అని నేను ఆలోచించి ఆగాను. చాలా రోజులు ఆలోచించాను. ప్రభు ఒక్కడే చాలా తక్కువ చిన్న వయసులో చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ చాలా కాలం. అంత నీతిమంతుడిని భూమి మీద ఉంచితే ఏ నోవాహు లాంటి వాడికి తోడుగా ఉండి ఇంకా నీ పని ఈజీ అయ్యేది కదా, ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావు అని నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఆన్సర్ ఇచ్చాడండి. అదేంటో తెలుసండి, మనుషులు చిన్న వయసులో ఎందుకు చనిపోతారు అని ఆలోచించాను. సాధారణంగా మనుషులు చిన్న వయసులో ఎందుకు చనిపోతారు? వ్యాధుల వల్ల చనిపోతారు, యాక్సిడెంట్ల వల్ల చనిపోతారు, వ్యసనాలు శరీరాన్ని పాడు చేసుకోవడం వల్ల చనిపోతారు, చాలా ప్రమాదాల్లో చనిపోతారు. అలవాట్లు సరైన అలవాట్లు లేకపోవడం వల్ల, కొంతమంది తినాల్సినట్లుగా తినకపోవడం వల్ల, వారు పడుకోవాల్సినంత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా మన ఆయుష్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది ఇతరుల చేత చంపబడతారు, కొంతమంది వారి ప్రాణాలను వారే తీసుకుంటారు. ఇన్ని రకాల కారణాలు మనిషి తక్కువ వయసులో చనిపోవడానికి కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా వాక్యంలో దేవుడే మనుషులకు తక్కువ వయసులో ఎందుకు మరణాన్ని అనుమతిస్తాడు అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, వాక్యంలో నాకు ఒక వచనం దొరికింది. మీరు ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. త్వరగా తీసిన వాళ్ళు చదవాలి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. దేవుడు ఏమంటున్నాడంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనముగా తిరగకు. అలా నువ్వు తిరిగితే ఏమవుతావు? నీ కాలమునకు ముందుగానే నీవు చనిపోతావు. యోబు గారు ఒక మాట అన్నారండి, దేవుడంట ప్రతి మనిషికి మించజాలని వయోపరిమితి ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు, ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 40, 80 ఇన్నని లెక్క పెట్టి ఇచ్చాడు. మన కాలానికి ముందు మనం చనిపోం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక మనిషి ఎప్పుడు ముందుగా చనిపోతాడు అంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగితే ఆ మనిషి ఏమవుతాడు? ముందుగానే చనిపోతాడు. దేవుడే తీసేస్తాడు, ఉంచడు. తన వల్ల తనకు కానీ దేవునికి కానీ మరెవరికి కానీ ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తులను తీసేస్తాడు. లాస్ట్ జనవరి 1కి మా అక్క ఫోన్ చేసినప్పుడు ఒక విషయం మాట్లాడిందండి. అక్కడ తునిలోనంట రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ బండి సైలెన్సర్స్ ఉంటాయి కదా, విప్పేసి టప్ 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 మన సౌండ్లు చేస్తూ కొంతమంది యవ్వనస్తులు తిరుగుతున్నారంట. రోడ్డు అంతా తిరిగే రాత్రి 2 అయిపోతుందంట. అందులో ఒకడు ఆగట్లేదు, తిరుగుతుంటుంటే పోలీస్ ఆపి, అరే ఎందుకురా ఈ టైంలో ఇంత డిస్టర్బెన్స్ చేస్తావు, ఇంకా అయిపోయింది కదా, ఇంత సౌండ్ ఏంటి అంటే, నేను పెట్టింది చాలా తక్కువ అన్నాడంట. నేను చేస్తున్న సౌండ్ చాలా తక్కువ అన్నాడట. కాసేపు అయింది, వితిన్ హాఫ్ అన్ అవర్లో ఈ తిరిగే వాళ్ళ బళ్ళల్లోనే ఈ ఫ్రెండ్ బండిని వాడు గుద్దుకొని అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడటండి. అదే వార్నింగ్ ఇచ్చిన పోలీసులు వచ్చి మళ్ళీ ఆ శవాన్ని తీశారట. ఏంటండి, దేవుడు పెట్టిన లిమిట్స్ క్రాస్ చేసి, జీవితానికి అర్థం తెలుసుకోకుండా దుర్మార్గముగా, నాకు ఎవరు చెప్పేది, నేను ఎవరి మాట ఎందుకండా, నా జీవితం నా ఇష్టం అని వారికి కానీ మరొకరికి కానీ ప్రయోజనం లేకుండా అందరికీ ఇబ్బంది కలిగించే విధంగా జీవితం భూమి మీద కొనసాగుతున్నప్పుడు, దేవుడే అలాంటి వారి వల్ల ప్రయోజనం లేదని వాడికి ఇచ్చిన ఆయుష్కాలం కంటే ముందుగా తీసేసిన పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి కారణం. రెండవది, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం కంటే ముందుగానే దేవుడు అనుకునే రూపంలోనికి, అతి నీతిలోనికి, అతి పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు, అలా దేవుని బిడ్డలుగా తయారైన ఆ పరిశుద్ధులను, నీతిమంతులను కూడా దేవుడు భూమి మీద ఉంచకుండా ముందుగానే తీసుకువెళ్ళిపోతాడట. దేవునికి స్తోత్రం. అలాంటి వారిలో ఎవరు అంటే, హనోకు మనకి
కనిపిస్తూ ఉన్నాడు. ఏమో దేవుడు ఎంతకాలం తనకిచ్చాడు. వాళ్ళ పితరులందరూ 800 పైబడి బ్రతికారు. తర్వాత కూడా వాళ్ళకి ఆయుష్కాలం ఎక్కువే ఉంది. కానీ హనోకు ఒక్కడే చిన్న వయసులో ఎందుకు చనిపోయాడు అంటే దేవుడు అనుకునే నీతిలోనికి హనోకు ఆ వయసుకే వచ్చేసాడు. కనుక దేవుడు అతన్ని చిన్న వయసులోనే తీసుకొని వెళ్ళిపోయాడు. గమనించండి దేవుని బిడ్డలారా. రాజమండ్రిలో నేను ఆ విషయాన్ని విని చాలా కాలం బాధపడ్డాను కాబట్టి మీతో పంచుకుంటున్నాను. రెజీ విక్టర్ అని ఒక తమ్ముడు, మాకు వాళ్ళ అన్నయ్య గారు బాగా తెలుసు. తమ్ముడు కూడా మా ఇక్కడ చర్చికి వచ్చారు, మన చర్చికి వచ్చారు, అక్కడ పాత చర్చి. వాళ్ళ మేనల్ని కాపాడుతూ ఆ యొక్క గోదావరిలో ఆ బురదలో బాబుని సేవ్ చేసి తను చనిపోయారు. పాస్టర్ గారు చిన్న వయసులోనే తన మాటలు కానీ తన ప్రార్థన కానీ వింటే మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను తను ప్రేయర్ చేసినప్పుడు. ఒక 90 సంవత్సరాలు సేవ చేసి ఎంత అనుభవం గడిస్తారో అంత అనుభవజ్ఞుల్లాగా ప్రార్థన చేస్తాడు, అలా మాట్లాడతాడు దేవుని యొక్క సువార్తను. అంత గొప్ప భక్తి, అంతగా దేవునితో సంబంధం కలిగిన తమ్ముడు చిన్న వయసు చనిపోయాడండి. చాలా ఫీల్ అయ్యాను నేను. చాలా నెలల పాటు బాధపడ్డాను. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? తను నుంచొచ్చు కదా, పరిచర్య ఉంది, వెనకతల భార్య ఉంది, కుటుంబం ఉంది, ఎంతో బాగా చేస్తున్నాడు, ఎంతోమందిని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు ఇలా అనుమతించాడు? దేవుని బిడ్డలారా, నాకు వచ్చిన సమాధానం ఏంటి అంటే, దేవుడు ఒక బురదలో నుంచి తన సేవకుని ఒక దూతను పంపించి లాగలేడా, సేవ్ చేయలేడా అంటే ఖచ్చితంగా ఆయన చేయగలడు. కానీ తన సేవకునికి తక్కువ కాలంలో మరణాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుడు అనుకునే రూపంలో సేవకుడు సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉండటం కంటే దేవుడు అనుకునే రూపంలోనికి మనం వచ్చిన తర్వాత దేవుడు ఏమనుకుంటాడంటే, నీవు ఇంకా భూమి మీద ఉండి పాపాన్ని అంటగట్టుకునే కంటే నీవు నా దగ్గరికి వచ్చేసి నీ మిగిలిన ఆయుష్ కూడా నాతో పాటు పరలోకంలో ఆనందించు అని దేవుడు ముందుగానే తీసుకొని వెళ్ళిపోతాడట. దేవునికి స్తోత్రం. కనుక మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. చిన్న వయసులో మనుషులను దేవుడు తీసుకువెళ్ళిపోవడానికి 2 కారణాలు. ఒకటి అతి పరిశుద్ధత, నీతి. దేవుడు అనుకునే రూపంలోనికి ముందుగానే వచ్చి వారు దేవుని దగ్గరికి వెళ్ళటం. చాలామంది సేవకులు కరోనా టైంలో చనిపోయారు. ఎందుకంటే దేవుడు ఆపాలనుకుంటే ఆపగలడు, దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు. ఎందుకు అనుమతించాడు అంటే చాలు, వారి భూ సంబంధమైన జీవితం వారు సిద్ధపడ్డారు కాబట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. కొందరు అతి దుర్మార్గులు. అందుకే వాక్యం అంటుంది, ఎన్నిసార్లు గద్దించిన విననొల్లని వాడు హఠాత్తుగా మరణించును. చెప్తాడంట, దేవుడు చెప్తాడు, కానీ వినరు. దేవుడు ఎంతో అవకాశం ఇచ్చినా వారిష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఎంతో దుర్మార్గపు పనులు చేస్తూ బుద్ధిహీనంగా తిరిగే వారిని కూడా దేవుడు త్వరలోనే మరణానికి గురి చేస్తున్నాడు. గమనించండి, దేవుని ఆలోచనలు వేరుగుంటాయి, మనిషి ఆలోచనలు వేరుగుంటాయి. సాధారణంగా మనిషి ఏమనుకుంటారు అంటే, ఎక్కువ కాలం భూమి మీద బ్రతకాలి, మనం మరణించకూడదు అని మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంట తెలుసా? నా పిల్లలు త్వరగా మరణించి నా దగ్గరికి వచ్చి నాతో కలిసి సంతోషించాలి అని దేవుడు అనుకుంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇదే చూడగలం, ఇదే ఆనందం అనుకుంటాం, ఇక్కడే సంతోషం అనుకుంటాం. కానీ దేవునికి తెలుసు, ఇక్కడ కంటే మనకి సంతోషకరమైన జీవితం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది, పరలోకంలో ఉంది. కనుక గమనించాలి, దేవుని సన్నిధికి చేరుతున్న మనమందరము కూడా 2 విషయాలను ఎప్పుడు మన హృదయంలో ఉంచుకోవాలి. ఒకటి, యేసు ప్రభువారు మన కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు. రెండవది, ఈ లోకాన్ని మనం విడిచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఈ 2 దృష్టిలో పెట్టుకుంటే మనము భక్తిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు గమనించాలి. జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక గొప్ప సేవకుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, నీవు నీ బ్రతుకు గురించి జాగ్రత్త తీసుకుంటే చాలు, నీ మరణం గురించి దేవుడు చూసుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం మనుషులు ఎలాంటి వాళ్ళం, చచ్చిపోయిన తర్వాత నన్ను ఎలా పాతి పెడతారో. ఒక ఆవిడంట ముందుగానే వాళ్ళ కొడుకులతో చెప్తుందంట, నేను చచ్చిపోయిన తర్వాత నాకు గోళీ కట్టకపోతే మాత్రం నేను ఒప్పుకోనరా అంటే, నువ్వు ఉంటావా ఒప్పుకోవడానికి? ఆ గోళీ కట్టారో ఎక్కడ పడేసారో ఎవరు చూస్తారు? కనుక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ కొంతమంది ముందుగానే సమాధులు కట్టేసుకుంటారండి, మంచి మంచి సమాధులు కట్టేసుకుంటారు, అందులో మమ్మల్ని క్రైస్తవులకు నిరీక్షణ ఉంది, నిరీక్షణ బట్టి భక్తులు సిద్ధపడ్డారు, అది వేరే విషయం.
కానీ మన బ్రతుకు బాగోకుండా నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో, ఎలా పాతి పెట్టాలో అవన్నీ ఆలోచించడం వల్ల వచ్చేదేమీ లేదు. భక్తుడు అన్నాడు, నీ జీవితం గురించి నువ్వు జాగ్రత్త పడు, నీ మరణం గురించి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ముందు పరలోకం వెళ్ళడానికి చూసుకోవాలి తప్ప పరలోకం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మనము దూతల్లాగే ఉంటామా? ఈ మధ్య నాకు వస్తున్న ఎక్కువ డౌట్స్, నన్ను అడుగుతున్నవి ఏంటంటే, ఎప్పుడు ఆరాధన చేస్తే బోరు కొట్టిదా? అక్కడ బోరు కొట్టినప్పుడు ఆయన ఆ మహిమలోకాన్ని మనం వర్ణించలేం, ఊహించలేం. మరణం అనంతరము దేవుడు నీ కోసం సిద్ధపరిచిన జీవితం అవన్నీ పక్కన పెట్టు. ముందు మనం ఏం చేయాలంటే బ్రతికేటప్పుడు ఎలా జాగ్రత్తగా బ్రతకాలో ఆలోచన చేసుకోవాలి. హనోకు జీవితం అంట, ఒక మంచి మాట, హనోకు జీవితం అందరిలాగే బ్రతకలేదంట. దేవుడు అందరిలాగే ఆయన్ని మరణానికి అప్పగించలేదు. చూడండి, ప్రత్యేకంగా జీవించాడు, తనకి ప్రత్యేకమైన మరణాన్ని ఇచ్చాడు. ప్రతిష్ఠితుడు అని అర్థం. లోకానికి వేరుగా దేవునితో కలిసి నడిచాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఆ రోజుల్లోనే దేవుడు అందరూ మరణిస్తూ పాతి పెట్టబడుతున్న దాఖలాలు కనిపిస్తున్న రోజుల్లోనే శరీరముతో దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. వాక్యం అంటుంది, మీరు ఈ లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించండి. ఫిలిప్పీ పత్రిక అంటుంది కదండి, 2వ అధ్యాయము, ఈ లోకమునకు మనం వేరే వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె లోకంలో మీరు బ్రతకాలి. మనం అలా వేరుగా బ్రతికినప్పుడు, ప్రత్యేకంగా బ్రతికినప్పుడు మనకు శుభవార్త ఏంటో తెలుసా? మనం కూడా ప్రత్యేకంగానే మరణిస్తాం. మీకు తెలుసా, ఈ బ్రతుకు కంటే మనం మరణంలోనే ఎక్కువ ఆనందిస్తాం. ఒకటి, యేసు ప్రభువారు వచ్చే టైంకి మనం పాతి పెట్టబడితే మహిమ శరీరాలతో లేపబడతాం, ఆయనతో పాటు వెళ్తాం. లేదా ఒకవేళ ప్రభువు వచ్చేసరికి శరీరంతోనే మనం ఉంటుండగానే మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి ఆయనతో పాటు పరలోకం వెళ్తాం. క్రైస్తవుని యొక్క మరణం ఎంత సంతోషకరమైంది తెలుసండి, ఎంత నిరీక్షణతో కూడిందో తెలుసా? దాని కొరకు మనం ఏం చేయాలి? శ్రద్ధ కలిగి బ్రతకాలి. అందరిలాగే మరణించడానికి, అందరిలాగే దేవుడు మన మరణంలో మనల్ని విడిచిపెట్టడానికి పిలవలేదు. అందుకే అంటున్నాడు, అందరిలాగే మనము బ్రతకడానికి వీలు లేదు. క్రైస్తవులు అంటే ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకంగా జీవించవలసిన వారు. మరణము అనేది మనకి ముగింపు కాదండి. మరణం మనకేం కాదు, ముగింపు కాదంట, మలుపట. మరణం మనకి ముగింపు కాదు కానీ మలుపు. మీరు ఎప్పుడైనా రోడ్లు క్రాస్ చేస్తున్నప్పుడు చూసారా? ఇలా పెద్ద మలుపున్న చోట యువతలు మనం ఉంటాం, అవతల ఉన్న వాళ్ళు కనిపిస్తారా? కనిపించరు. కానీ అది అలా క్రాస్ చేయగానే అవతల వాళ్ళు మనకి కనిపిస్తారు. జస్ట్ మన పితరులందరూ మరణించి, మన పెద్దవాళ్ళు భక్తి పరులందరూ మరణించి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ మరణం అనే మలుపు దాటగానే మనం వాళ్ళందరినీ దేవుని ఎదుట చూస్తాం. ముగింపు కాదండి. చచ్చిపోయిన తర్వాత ఏముందండి? గాలిలో గాలి, ధూళిలో ధూళి అంటారు. ఏమండి, మనిషిలో ఉన్న ఆ యొక్క జీవము అనేది గాలి అయితే, మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైనా మన శవానికి ఒక సైకిల్ టైర్లకి గాలి కొడతాడు కదా, వాడిని తీసుకొచ్చి గాలి పెడితే బ్రతకాలి కదా. గాలి అయితే గాలి కాదండి, జీవము, దేవుడు పెట్టిన జీవము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక దాని కొరకు మనం ఆలోచన చేయాలంటే, దాని కొరకు ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, సాధారణంగా మనకున్న ధైర్యం ఏంటో తెలుసండి, ఎవరిని అడిగినా ఇంకా చాలా కాలం ఉందిలేండి భక్తి చేయడానికి, ఈ వయసులో ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి, దేవుడని భక్తిని ఇప్పుడే ఎందుకు, బోల్ టైం ఉంది చూసుకుందాం అంటారు. నేను ఒక మాట చెప్పనండి, యవ్వన కాలంలో ఉన్న భక్తి ముసలితనంలో ఉండదు. ముసలోళ్ళ పరిస్థితి చూసారండి, వాళ్ళకి జీవితంలో బాగా బ్రతికిన ఆ టైంకి కోపం వచ్చేది, చిరాకు పడుతుంటారు, ఎక్కువగా సణుగుతూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు, ఫిర్యాదులు చేస్తారని మా కోళ్ళు ఎలా చేసిందిరా, వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఎక్కువ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళని చూడండి, యవ్వన కాలం అంతా భక్తిగా బ్రతికిన వాళ్ళు కూడా వృద్ధాప్యంలో వారు చిరాకుకి, కోపానికి, అసహనానికి లోనైపోతూ ఉంటారు. ఇంక ఇవి కాకుండా రోగాలు కదండి, శరీరం ఏమవుతుంది, బలహీనమైపోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వీల్ చైర్లో తీసుకెళ్తారు. ముసలోళ్ళు చూడండి, బాబు ఆ నీళ్ళు అందుకోరంటే చిన్నపిల్లలు చిరాకు పడిపోతుంటారు, మాటికి చెప్తూ ఉంటావు.
బాబా అది తేరా, లా మందులు తేరా, ఇది తేరా అని అడిగి ఇతరుల మీద డిపెండ్ అవుతూ ఉంటారండి. ఇంకా ఆ వయసులో మనం ఏం చేస్తాం భక్తి? ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చేసరికి శరీరం ఏమవుతుంది? బలహీనమైపోతుంది. అందుకే పేతురుతో ప్రభు ఏమన్నారో తెలుసా? పేతురు, నువ్వు వృద్ధుడివి అయిపోతే నిన్ను ఇంకొక చోటకు తీసుకెళ్ళాలి, నువ్వు వెళ్ళాలనుకున్న ప్రతి చోటకి వెళ్ళలేవయ్యా. అందుకని ఇప్పుడే నువ్వేం చేయి, నా గొర్రెలను మేపు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే అది భలే ఉంటుందండి. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే అదే సత్యం అవుతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. ఏదైనా వివేచించగలిగేది, ఏదైనా చేయగలిగేది, ఏదైనా మార్చుకోగలిగేది ఏదైనా ఉంది అంటే వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం చేయగలం. వృద్ధాప్యంలో ఏం చేయలేము, ఏదో అనుకుంటున్నాం. ఎంతో భక్తిగా సంఘానికి వచ్చిన బిడ్డలు ఇప్పుడు అక్కడ పరిచర్యలో, ఈరోజు దేవుని బిడ్డలారా చర్చికి కూడా నడవలేని పరిస్థితులు చూస్తున్నాం. సహవాసానికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు. కారణం శరీరము సహకరించదు. ఆలోచన చేయండి. భక్తి అనేది ఇప్పుడు యవ్వనం ఉంటుండగానే, ఇంకా సొలొమోను గారు అయితే అంటారు, యవ్వనం వరకు కూడా ఆగొద్దయ్యా, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో అంటాడు. ఆయన కూడా వృద్ధాప్యం గురించి రాస్తూ మాట్లాడతారు. కనుక సమయం ఉంటుండగానే ఒక మంచి నిర్ణయానికి, ఏముందండి పాడు లోకంలో ఎక్కడ చూసినా కలవరం, బాధలు, కన్నీరు, వేదన. ఇంకా రాను రాను లోకం శ్రమల్లోకి వెళ్తుంది తప్ప మంచి రోజులనేవి మనం చూడము. వాక్యం చెప్తుంది శ్రమలు ప్రారంభమయ్యాయి, ఇంకా ఈ లోకంలో ఏమీ లేదు. కనుక ఎవరైతే దేవుని యందు ఉంటామో వాళ్ళ మీద ధైర్యంగా జీవించగలం. ఒకవేళ ఈ లోకంలోనైనా దేవుడు ఉన్నాడనే ధైర్యం, ఒకవేళ ఈ లోకాన్ని విడిచినా కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాననే ధైర్యం, దాన్ని పట్టుకోవాలి తప్ప ఇక్కడే మనం సంచరించి ఇదే శాశ్వతం అనుకోవడం ఏమాత్రము క్షేమకరం కాదు. బైబిల్ వెలుగులో జీవితాలను పెట్టి ఆలోచించుకుంటే ఎంతో సిద్ధపాటు, ఎంతో దేవుని కొరకు తెగింపు, ఎంతగానో దేవుని కొరకు నిలబడాలనే ఆశ దేవుని ఆత్మ మనకిస్తారు. కనుక దాని వైపు చూద్దామండి. నిజంగా ఏదో కాకిలా కలకాలం బ్రతికే కంట హంసలాగా 6 నెలలు బ్రతకడం అంటారు. లోకంలో సామెతలు ఎందుకు చెప్తారో తెలియదు, కానీ నిజంగా హనోకు జీవితాన్ని చూస్తే ఒక్కొక్కరు చాలా సంవత్సరాలు బ్రతికారు, కానీ హనోకు చాలా తక్కువ వయసులోనే దేవుని చేత నడుస్తూ దేవుని చేత వెళ్ళిపోయాడండి. అలాగా గమనించాలి దేవుని బిడ్డలారా. సమయం చాలా విలువైంది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మరియమ్మ గారు రోజు చర్చికి వచ్చేవారంట, ప్రతి వారం. మరియమ్మ గారిని గురించిన భారము సేవకులకు ఉండేదంట. అమ్మా బాప్తిజం తీసుకో, అమ్మా ప్రభువు రాకడ వస్తుంది, బాప్తిజం తీసుకో అంటే మరియమ్మ అనేదంట, పిల్లలు చిన్నోళ్ళు కదయ్యా, వాళ్ళతో పాటు మీరు ఏ ప్రార్థనకు పెట్టినా నేను రాలేను. మనుషుల సాకులు ఇలాగే ఉంటాయి కదా, అన్ని ప్రార్థనలకి రాలేను, భక్తిగా ఉండలేను. బాప్తిజం తీసుకొని భక్తిగా ఉండకపోతే లాభం ఏంటి పాస్టర్ గారు? పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తీసుకుంటానన్నది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారండి. మళ్ళీ పాస్టర్ గారు జ్ఞాపకం చేస్తారంట, అమ్మా మరియమ్మ బాప్తిజం తీసుకో అమ్మా, రోజులు బాగాలేవు బాప్తిజం తీసుకో అంటే పెద్దోడికి పెళ్లి చేసేసి ఒక ఇంటోడిని చేసేసాను అనుకోండి, మిగతా బాధ్యతలు ఆడు చూసుకుంటాడు, నేను వచ్చేస్తాను అయ్య గారు అన్నదట. సర్లే పాస్టర్ గారు విడిచిపెట్టారు. తర్వాత మళ్ళీ పెద్దోడికి పెళ్ళయింది, పిల్లలు, వాడు బాగానే బ్రతుకుతున్నాడు. ఈవిడ మళ్ళీ అడిగారట, మరియమ్మ బాప్తిజం తీసుకో అమ్మా అని అంటే, ఇంక రెండోవాడే కదా ఉన్నాడండి, ఆడికి పెళ్లి చేసేసానంటే ఇంక నేను ఫ్రీ అయిపోయినట్లే. వాళ్ళ బతుకులేవో వాళ్ళు బ్రతుకుతారు, నేను వచ్చేస్తాను పాస్టర్ గారు, అన్ని కూడికలకి వచ్చేయడానికి అవుతుంది, అన్ని ప్రార్థనలకి వచ్చేయడానికి అవుతుంది, ఈసారికి నన్ను వదిలేయండి అన్నదట. అమ్మా చిన్నోడికి పెళ్ళి అవ్వకుండానే మరియమ్మ గారు మరణించారట. మరణించి పరలోకం వెళ్ళిందటండి. వెళ్తాం కదా మనం అందరం, గేటు దగ్గరికి మాత్రమే వెళ్తాం, పరలోకానికి వెళ్ళాం. గేటు దగ్గరికి వెళ్ళేసరికి 2 దూతలు మరియమ్మ గారు ఆపారంట. ఆపితే ఏం నన్ను ఆపారు అన్నదంట. మీరు లోపలికి వెళ్ళడానికి అవ్వదమ్మా, ఎందుకంటే జీవ గ్రంథంలో మీ పేరు లేదు అని అన్నారట. కుదరదు. చిన్నప్పటి నుంచి ప్రభువుని నమ్ముకున్నాను నేను. రోజుకు 3 గంటల ప్రార్థన చేస్తాను నేను. ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను. నేను చాలా భక్తి చేశాను. నేను పరలోకమే వెళ్తాను, నేను పాతాళానికి వెళ్ళాను, అక్కడ కూర్చొని పేచి పెడుతుందట మరియమ్మ.
ఇంకా తప్పక దూతలు ఏం చేశారు అంటే, సరే ప్రభువుకి ఇన్ఫామ్ చేద్దామని చెప్పేసి పిలవమంటుందంట, ప్రభువుని పిలవండి, నేను ఆయన అడుగుతానంటే ప్రభు వచ్చారంట. మరియమ్మ, యేసయ్యా నన్ను విడిచిపెట్టకయ్యా, నేను అస్సలు నరకానికి వెళ్ళయ్యా, నేను పరలోకమే వచ్చేస్తానంటుందట. ప్రభు అన్నారంట, మరి నువ్వు రక్షణ పొందలేదమ్మా, సేవకులు హెచ్చరించారు కదా, నువ్వు ఏ రోజు వినలేదు, ఏ రోజు మనసు పెట్టలేదు, మరి ఎలా నేను నిన్ను చేర్చుకోలేను అంటే, ప్రభువా నువ్వు కరుణామయుడు కదా, నువ్వు ప్రేమామయుడు కదా తండ్రి, ఒక్కరోజు అవకాశం ఇస్తే భూమి మీదకి వెళ్ళి బాప్తిజం తీసుకొని వచ్చేస్తానంటుంది. ఏంటండి, ఒక్కరోజు అవకాశం ఇస్తే భూమి మీదకి వెళ్ళి బాప్తిజం. ధనవంతుడు కూడా అలాగే కదా అన్నాడు, ఒక్క అవకాశం ఇస్తే మా అన్నదమ్ములందరికీ సువార్త ప్రకటించేస్తానంటున్నాడు అతను. ప్రభు అన్నాడంట, సరే మరియా నేను నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను వెళ్ళు అన్నాడంట. మరియమ్మ గెంతులు వేసుకుంటూ వచ్చేసిందటండి భూమి మీదకి. అప్పటికి మరియమ్మ గారి శవాన్ని పెట్టిలో పెట్టి కదా, మన క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళు బతుకు ఎలా ఉన్నా కానీ మనం సమాధి మాత్రం బాగా చేసేస్తాం. అన్ని ఏర్పాట్లు, పువ్వులు, సిలువ వేసిన ఒక మరి బాక్సు అన్నీ రెడీ చేసి మరియమ్మకి తెల్లని వస్త్రం చుట్టి పౌడర్ వేసి చక్కగా పెట్టిలో పెట్టి, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అని పాస్టర్ గారు పాట పాడుతూ ఉన్నారట. టక్కలు లేచి మరియమ్మ కూర్చుందటండి. ఏం చేసింది, లేచి కూర్చుందట. కూర్చుంటే ఇంకా పాస్టర్ గారు, సంఘ పెద్దలు అందరూ భూతం వచ్చేసిందని పెట్టే గిడ్డే అన్నీ అక్కడ వదిలేసి ఎవరిళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు తాళాలు వేసేసుకున్నారట. తాళాలు వేసేసుకుంటే ఇప్పుడు మరియమ్మ పాస్టర్ గారి ఇంటికి నేరుగా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి, పాస్టర్ గారు, అయ్యగారు, నేను ప్రభువుని పర్మిషన్ అడిగి వచ్చానయ్యా, నాకు బాప్తిజమం కావాలి, నాకు బాప్తిజం ఇవ్వండి అంటుందంట. లోపల నుంచి పాస్టర్ గారు అంటున్నారంట, అమ్మ మా మరియమ్మ ఎప్పుడో చనిపోయింది, నువ్వు మా మరియమ్మవు కాదు, నువ్వు బోతానివి, నువ్వు వెళ్ళిపో అని ఈయన అంటున్నాడంట లోపల నుంచి. మరియమ్మ సంఘ పెద్దలందరి ఇంట్లోకి వెళ్ళిందంట. అయ్యా నేను మీ చర్చిలో మీతో కలిసి బ్రతికాను కదా, నాకు బాప్తిజం ఇవ్వండి అయ్యా, నాకు బాప్తిజం ఇవ్వండి అయ్యా అని బతుములాడుతుంటే, నువ్వు మరియమ్మవు కాదమ్మా, నువ్వు బోతానివి అని ఎవ్వరూ కూడా బయటికి రాలేదట. పరిస్థితి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పౌలు అంటారు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ గడియ అన్నారండి ఆయన. ప్రతి క్షణము, ప్రతి దినము దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం, దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం ఆలోచన చేయండి. సమయమంతా వృధాగా గడిపేసిన తర్వాత ఒకవేళ మన ప్రాణమే పోతే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ భూమి మీదకి వెళ్ళే అవకాశం లేదు. నేను మీకు అర్థం అవడానికి చెప్పాను కానీ ప్రభువు మళ్ళీ భూమి మీదకి మళ్ళీ పంపించరు, అవకాశం లేదు. ఎంతున్నా ఏం చేసినా మార్చుకున్నా ఈ బ్రతుకు ఉంటుండగానే మనం ఏం చేయాలంటే ఏదో ఒకరోజు మనము మరణిస్తాం. ఆ మరణించే సమయానికి నా జీవితాన్ని నేను ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి అని ఒక జీవితం అదే మనకి తెలియచేస్తుంది. 300 సంవత్సరాల్లో ఎక్కడైనా ఆగిపోయి ఉంటే దేవుడు రాసి ఉండేవాడు కాదు. నా పితరులైన ఆదాము అవ్వ ఏదేను తోటల్లో నుంచి నెట్టివేయబడ్డారంట. అయ్యో ఒకప్పుడు దేవునితో కలిసి నడిచారంట. నేనేం చేయాలి, అలాంటి దుస్థితి తెచ్చుకోకూడదు, నా దేవునితో కలిసి నడవాలి. సరైన బైబిల్ లేదు, పాస్టర్స్ లేరు, సహవాసాలు లేవు, మనలాగా వాక్యం చెప్పేవాళ్ళు లేరు. కానీ ఒక్క పితరుల మాట పట్టుకున్నాడు, ఆ జీవము కలిగిన దేవునితో కలిసి నడవటానికి నిర్ణయం తీసుకున్నాడు, ప్రత్యేకంగా జీవించాడు, ప్రత్యేకమైన మరణాన్ని పొందుకున్నాడు. ఈరోజు సంఘముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేమేమో అనుకొని చెప్పిన వాక్యాలు కాదండి ఇవి. 4-5 వాక్యాలు సిద్ధపరచుకుంటాం. దేవుడు ప్రత్యేకంగా ఒక అంశాన్ని మా ముందు పెడతాడు, ఇది మాట్లాడండి. మీరు ఏ మనసులతో వస్తారు, ఎలాంటి స్థితుల్లో వస్తారో మాకు తెలియదు. దేవుడు చెప్పమన్న మాటలు మాత్రమే చెప్తాం. సమయం ఉంటుండగానే మన ఇల్లును చక్కబెట్టుకోవాలి. ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూలమైన గడియ కనుక యవ్వన కాలం అందే బాల్యంలోనే బైబిల్ భక్తిని ప్రారంభించమంటుంది కనుక అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసి మనం ఒకరోజు వెళ్ళవలసిన వారం, ఆ రోజు ఏ రోజో తెలియదు, తిరిగి మళ్ళీ వచ్చి సర్దుకునే అవకాశం లేదని భయము కలిగిన వారమైతే ప్రభు సన్నిధిలో మన జీవితాలను ప్రభు ఎదుట ఒకసారి పెట్టి మనం ప్రభు యొక్క కృప కొరకు వేడుకుందాం.